శ్రీ గురుభ్యో నమః. వారం వర్షం. ఫిబ్రవరి 20, 2026 శుక్రవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఫాల్గుణ మాసం ఉత్తరాయణం. శిశిర ఋతువు శుక్లపక్షం. శతభిషం కార్తె. తదియ మధ్యాహ్నం 2:36 వరకు. నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 8:05 వరకు. వర్జం ఉదయం 7:35 నుండి 9:07 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:52 నుండి 9:39 వరకు. మరలా మధ్యాహ్నం 12:46 నుండి 1:33 వరకు. శుభ సమయం ఉదయం 8 నుండి 9 వరకు. తిరిగి సాయంత్రం 5 నుండి 6 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు. లక్ష్మీ తామర వత్తులతో లక్ష్మీదేవికి దీపారాధన చేయండి. ద్వాదశ రాశులు. మేషరాశి. కుటుంబంలోని వారి ఆరోగ్య విషయమై ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తారు. ఆర్థిక సర్దుబాట్లలో మీ వ్యూహాలు ఫలిస్తాయి. వస్త్రలాభం. వృషభ రాశి. ప్రజా సంబంధాలు మెరుగ్గా ఉంటాయి. నిర్మాణాత్మకమైన నిర్ణయాలను అమలు చేయుటకు తగిన వ్యక్తులను కలుస్తారు. మిథున రాశి. బరువైన కొన్ని బాధ్యతలను దించుకుంటారు. వెనువెంటనే కాకపోయినా మీ నిజాయితీ, శ్రమ గుర్తింపుకు వస్తాయి. కర్కాటక రాశి. వ్యక్తిగత అవసరాలకు, సదుపాయాలకు ధనం అధికంగా ఖర్చు చేస్తారు. బంధువులతో మాట పట్టింపులు రావచ్చు. సింహరాశి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలను అందుకుంటారు. ప్రేమ విషయాలలో పురోగతి సాధిస్తారు. కన్యారాశి. ప్రముఖుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు. మీరంటే ఓర్చుకోలేని వారితో ఈరోజు కొంత ఇబ్బందికి గురవుతారు. తులారాశి. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. అందరిలోనూ ప్రత్యేక గుర్తింపు పొందుతారు. వ్యాపారంలో ఆశ్చర్యకరమైన మలుపులు. వృశ్చిక రాశి. ప్రభుత్వ పరంగా రావలసిన ఆర్డర్స్ చేతికందుతాయి. కుటుంబ బరువు బాధ్యతలు అధికమవుతాయి. ధనస్సు రాశి. మధ్యవర్తి వ్యవహారాలు లాభించవు. గతంలో సహాయం చేసిన ఒకరికి తిరిగి మీరు ప్రత్యుపకారం చేస్తారు. మకర రాశి. ప్రత్యర్థి వర్గంలో గ్రూపు రాజకీయాలను మీకు అనుకూలంగా మార్చుకోవడానికి వ్యూహాలను పన్నుతారు. కుంభరాశి. మీ స్వయం కృషి వల్ల, శక్తి సామర్థ్యాల వల్ల కార్యాలయంలో ప్రతిష్టాత్మకమైన ఒక ఉన్నత స్థానాన్ని సంపాదించుకుంటారు. మీనరాశి. మానవత్వం అక్కడక్కడ మిగిలి ఉందని రుజువు చేసే విధంగా కొన్ని సంఘటనలు జరుగుతాయి. నమస్కారం.